అద్వితీయ సత్య దేవుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో ప్రియులైన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి వేళ దేవుని వాక్యపు సముఖమునకు ప్రేమతో దేవుని సేవకునిగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మన ధ్యానము నిమిత్తం దేవుని వాక్యములో నుంచి ఒక్క వచనాన్ని మనం చదువుకుని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభించుదాం. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం మీ కొరకు చదువుతున్నాను, దయతో గమనించండి. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరో స్థలములో మరొక వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు ఇలా ఉన్నాయి. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకుందరు. ఆ దినమున మీరు ఇలాగో అందరూ, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. దేవుడు ఈ వచనాలను మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. ప్రేమపూర్ణుడవైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, ఈ భయంకరమైన క్లిష్ట సమయాలలో మేము నీ పిల్లలంగా నీ వాక్యమును ధ్యానిస్తూ నీ వాక్యంతో మా జీవితాలను సరిచేసుకుంటూ నీ వాక్యం ఇచ్చిన సవరణ తీసుకుని నీ వాక్యము ఇస్తున్న ప్రోత్సాహాన్ని కూడా తీసుకుని ప్రభువా, మా ముందున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆ మంచి భవిష్యత్తును మేము చూడడానికి ప్రభువా మీ కృపను మా అందరి ఎడల మీరు కనపరచాలని ప్రార్థిస్తున్నాం. దినము వెంబడి దినము, కృప వెంబడి కృప మా అందరి ఎడల మీరు వెచ్చిస్తూ ఉన్న నీ ప్రేమ కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి చదువుకున్న ఈ వచనము నుండి మాతో మాట్లాడమని, మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు నామంలో మీకు వందనాలు చెల్లిస్తూ మరి యొక్క రాత్రి దేవుని యొక్క వాక్యం వినేందుకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనం చదివిన ఆ 2 వచనాలను ఆధారంగా చేసుకుని మన ఉజ్జీవపు బావులను మరలా త్రవ్వుకుందాం అనే విషయాన్ని మీతో మాట్లాడాలి అని తలుస్తూ ఉన్నాను. మన ఉజ్జీవపు బావులను మరలా త్రవ్వుకుందాం. ప్రియులారా, యెషయా ద్వారా దేవుడు ఇలాగన్నాడు, మీరు రక్షణాధారమైన బావుల్లోంచి నీళ్లు చేదుకుని మీరు ఆనందించి ఆ దినమున మీరు ఇలా అంటారు, దేవుని నామాన్ని స్తుతించండి అని, దేవుని నామాన్ని ప్రకటించండి అని మీరంటారు అన్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో బావులు రక్షణాధారమైనవని మనం ఆ వచనంలో మనం చూస్తాం. అలాగనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు ఉన్నటువంటి రోజుల్లో
వారు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, పశు సంపద, ధన సంపద, దాసీల సంపదతో పాటు ప్రియులర బావులు కూడా వారి ఒక సంపదతోనే సమానం. నీరు పడని ఆ ప్రాంతాల్లో వారికి నీరు పడి ఒక బావి వాళ్లకు లభ్యమైంది అంటే అది వారికి ఒక ఆస్తి కింద లెక్క. అయితే అబ్రాము బ్రతికున్నటువంటి రోజుల్లో చాలా బావులు ఆయన త్రవ్వాడు. కానీ అది ఇస్సాకు కాలం వచ్చేపాటికి ఆ బావులను ఫిలిస్తీయులు పూడ్చేశారు. ఏమి వేసి పూడ్చారో పైన రాసింది చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 15వ వచనంలో, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబ్రాము తనున్న కాలములో బావులను త్రవ్విస్తే ఆ బావులను కాస్త ఫిలిస్తీయులు మన్ను పోసి దాన్ని పూడ్చేశారు. మరలా ఇస్సాకు తన కాలం వచ్చినప్పుడు పూడ్చివేయబడిన ఆ బావులు అలాగనే మరలా తిరిగి త్రవ్వి తన తండ్రి వాటికి ఏమేమి పేర్లు ఇచ్చినాడో ఆ పేర్లు ఇద్దాము అని ఆయన పనిని ఆరంభించాడు. ఇక్కడ కూడా కొన్ని ఆటుపోట్లు ఇస్సాకు కూడా ఎదురైనాయి. వాటి గురించి ప్రభు చిత్తమైతే రేపు మనం మాట్లాడుకుందాం. ఈ రాత్రి అబ్రహాము ఏ బావులనైతే తవ్వించాడో ఆ బావులలో ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేశారో ఆ బావులను ఇస్సాకు మరలా త్రవ్వింపగోరి తన తండ్రి వాటికి ఏమి పేరు ఇచ్చాడో ఆ పేరును మరలా ఆయన ఇవ్వదలిచాడు. అయితే ప్రియులారా, ఈ విషయాన్ని నూతన నిబంధన క్రైస్తవులంగా మన వరకు తీసుకుని వచ్చినప్పుడు ఈ బావులను ఒక ఉజ్జీవ స్థితి అని మనం అనుకుంటే, మన పితరుల కాలములో ఆది క్రైస్తవ సంఘ కాలంలో భలే ఉజ్జీవం సంఘములో ఉండింది. కానీ నేడు ఆ సంఘాల్లో ఆ ఉజ్జీవాన్ని మనం చూడలేకపోతున్నాం. కారణం, లోకము దుష్టుడు కలిసి మన ఉజ్జీవపు బావుల్లో వాళ్ళు మన్ను పోసేశారు. ఏమి మన్ను పోశారో ఆ మన్ను పోయడానికి మనం ఎలాగ సమ్మతించామో, నేడు ఉజ్జీవము లేక రక్షణాధారమైన ఈ బావుల్లోంచి మనము కానీ మన దగ్గర క్రొత్తగా వస్తున్న వారు కానీ ఆ రక్షణను గ్రోలి వారు ఆనందించి ప్రభువుని ఎందుకు ఆరాధించలేకపోతున్నారో అది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇస్సాకు ఈ పని ఎందుకు పెట్టుకున్నాడు అంటే, తన తరువాత వచ్చినటువంటి పిల్లలు అబ్రాము తవ్వించిన బావుల సంగతి ఎరగకపోతే, ఆయన వాటికి పెట్టిన పేర్లు కూడా ఎరగకపోతే, దేవుడు ఆయనకు తోడై ఉండి ఎలా సహాయపడ్డాడో, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగ అబ్రాము అనుభవించాడో వారు తెలుసుకోకపోతే వారి జీవితానికి ఒక మాదిరి దొరకదు. కనుక ఇస్సాకు ఏమనుకున్నాడనంటే, నా తండ్రికి నా దేవుడు తోడై ఉన్నప్పుడు ఎలాగ ఆశీర్వదించినాడో ఆ ఆశీర్వాదంలో భాగంగా ఎలాగ నా తండ్రి బావులు తవ్వగలిగినాడో, ఆ బావులకు ఆయన ఏ పేర్లు ఇచ్చాడో నేను మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తాను. అలా పునరుద్ధరిస్తే నా వెనుక వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకు, నా తరానికి దేవుని ఆశీర్వాదాలు, దేవుని కార్యాలు తెలుస్తాయి అని చెప్పి ప్రియులారా మరలా బావులను త్రవ్వించే పని పెట్టుకున్నాడు. దానికి తన తండ్రి ఇచ్చే పేర్లు కూడా పెట్టాలని అనుకున్నాడు. ఈ మాట మన వరకు తీసుకుని వస్తే, ఆది క్రైస్తవ సంఘములో ఏ ఉజ్జీవ స్థితి అయితే ఉందో ఆ స్థితి మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు తెలియాలి అని అంటే, ప్రియులారా మరోసారి మన ఉజ్జీవ బావుల్లో ఏ మన్ను పోయబడిందో తెలుసుకుని ఆ మన్నును మరలా తీసివేసి బావులను యథావిధిగా ఉంచి, అనగా ఉజ్జీవ స్థితిని యథావిధిగా ఉంచి మన పిల్లల పిల్లలకు నిజ క్రైస్తవ్యాన్ని మిగల్చవలసిన బాధ్యత ప్రతి సేవకునికి, ప్రతి సంఘ పెద్దకు, ప్రతి పరిచారకునికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఉంది అనే మాట మీరు దయతో గమనించాలి. ఒకవేళ ఈ పనికి మనం పూనుకోలేకపోయాము అనుకోండి,
ఏం జరుగుతుందండి అంటే జరిగే గొప్ప పెను ప్రమాదం ఒకటి చూపిస్తాను. నాతో రండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరమొకటి పుట్టగా, దేవుని గాని దేవుని కార్యాలు గాని ఎరగని ఒక తరము పుట్టుకొస్తుంది. వారు నామకార్థులుగా, లోకస్తులుగా వారు జీవించి ప్రియులారా దేవుని నామానికి అపకీర్తి తెస్తారు. వారి కుటుంబాలకు శాపమును తెచ్చి పెడతారు. చివరికి వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటారు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఆ ఆది కాలములోని ఇస్సాకుకే అంత గ్రహింపు ఉంటే మరి ఎంత లేఖన ప్రత్యక్షత కలిగిన మనం ఈ తరములో మరి ఎంత మెలకువ మనకు ఉండాలి. నేను నా కుటుంబం ఈ రోజులో ఏ నిజ క్రైస్తవ్యాన్నైతే అనుభవిస్తున్నామో అది మా పిల్లల వరకు మిగల్చకపోతే, ఒక ఆత్మ సంబంధమైన వారసత్వాన్ని మేము మిగల్చకపోతే మేము చాలా పెద్ద తప్పు చేస్తున్నాము అనేటువంటి ఆలోచన మనకి రాకపోవడం అది చాలా శోచనీయం, అది చాలా దురదృష్టకరమని నేను మీ సహోదరునిగా దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. రండి, మన పితరులు వారు తవ్విన ఉజ్జీవ బావుల్లో ఏ మన్ను పోయిబడిందో చూద్దాము, వాటిని తొలగించుకుందాం. ప్రియులారా, ఈ కోవలో ఈ 4-5 రోజులు ఈ సంబంధించిన ప్రసంగాలను మనం వింటాం. సరే, ఈరోజు రాత్రి ప్రియులారా, ఆ రోజున ఆ ఇస్సాకు మళ్ళీ బావులు ఎందుకు తవ్వుకోవలసి వచ్చిందంటే, ఫిలిస్తీయులు అబ్రాము తవ్వించిన బావుల్లో మన్ను పోశారు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవులమైన మనమంతా మన ఉజ్జీవ బావులు ఎందుకు తవ్వుకోవాలి అంటే, ప్రియులారా, లోకము సాతానుడు మన వారినే పురుగొల్పి ప్రియులారా ఉజ్జీవపు బావుల్లో మన్ను పోయించేశారు. అందుచేత అందులోంచి జలము రావడం లేదు. అది ఎవరి యొక్క దప్పిక తీర్చడం లేదు. ఎవరు కూడా సంతృప్తి పడలేకపోతున్నారు. ఈరోజు సంఘం అనే క్రైస్తవ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఏమి దొరుకుతుంది అక్కడ? జలం. ఏమి తీరుతుంది వాళ్ళ దప్పిక? ఏమి వస్తుంది వాళ్ళకి సంతృప్తి అంటే ఏమీ కనబడడం లేదు. కానీ తవ్వబడిన బావిలాగా మన యొక్క మందిరాలు ఊరకనే కనబడుతున్నాయి. లోపలకు తొంగు చూస్తే మన్ను పోయబడి ఉంది. నేను ఈ రాత్రి వేళ ఏ మన్ను పోసేసామో మనమే పోసుకున్నాం. సరే, లోకం ప్రేరేపించిందో, లేక సాతానుడే ప్రయోగ పెట్టాడో, లేకపోతే మన అజ్ఞానమో ఏదన్నా కానివ్వండి, మొత్తానికి మన్ను పోసింది మనమే. మనతోనే సాతానుడు, మనతోనే ఈ లోకం, వినండి, మనతోనే మన శరీరం, మన సంఘము అనేటువంటి ఆ మంచి రక్షణ బావి లోపల నీళ్లు లేకుండా, జీవము లేకుండా మన్ను పోసేసేలాగా చేయగా మనమే మన్ను పోసి ఈ రోజున దప్పికతో మనము చస్తున్నాము, అసంతృప్తితో మనం ప్రాకులాడుతున్నాము. మన దగ్గరకు వచ్చిన అనేకులకు అదే దుస్థితి మిగిలిస్తున్నాము. రండి మిత్రులారా, ఈరోజు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాల జ్ఞాపకం చేస్తాను. ఈ 5 బావుల్లో పోసుకున్న మన్నులే. ఆ రోజున ఫిలిస్తీయులు అబ్రాము తవ్విన బావుల్లో మన్ను వేసేశారు. దానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఈ రోజున సంఘము అనేటువంటి బావి లోపల మనము మన్ను పోసేసుకున్నాము. ఏ మన్ను లోపల పడిపోయిందో, ఈ రోజున జలము లేక, దప్పిక తీరక, అసంతృప్తితో సంఘస్థులు, సంఘానికి వచ్చిన క్రొత్త వారు ఉంటున్నారో, నేను లేఖనాల వెలుగులో ఒక 5 తలంపులు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి ప్రియులారా, జాగ్రత్తగా. మన పితరులు ఆ సంఘపు బావి దగ్గర వాళ్ళు ఎంత బాగా కాపు కాసారో గాని ఆ మన్ను పడనివ్వలేదు వాళ్ళు. కానీ ఈ రోజున సంఘము, సేవ, క్రైస్తవ్యము, దాని విలువలు అనేటువంటి భారం కించెత్తు కూడా లేని కారణం చేత మన్ను పోసేదానికి ప్రలోభాలు, మన్ను పోసేదానికి ప్రేరణలు వస్తే మనమే మన చేతుల మన్ను పోసేసుకుని ప్రియులారా ఈ రోజున ఎండిన బావుల దగ్గర దప్పిక తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. రండి చెప్తాను. మొదటి రకం మన్ను, దాని పేరు వ్యక్తి పూజ.
ఐడియలైజేషన్ అన్నారు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఎన్నడూ వ్యక్తి పూజను ఆయన హర్షించడు. ఆయనే చెప్పాడు కదా యెషయా గ్రంథంలో, నాకు చెందవలసినటువంటి మహిమను నేను మరి ఎవరికని చెందనిచ్చేవాడని కాదు, నేను రోషము గల దేవుడును అన్నాడు. ప్రియులారా, దేవునికి మాత్రమే రావాలి పూజ. మనుషులు గౌరవించబడవచ్చు, మనుషులు సన్మానించబడవచ్చు, కానీ మనుషులు పూజించబడకూడదు. కానీ క్రైస్తవ సంఘములో ఏమొచ్చిందో తెలుసా ప్రియులారా, ఒక సేవకుని వల్ల కొన్ని కార్యాలు జరిగితే, ఒక సేవకుడు కొంచెం మంచి వాక్యం చెబితే, లేకపోతే ఒక సేవకుడు కొంచెం బాగా కనబడితే ఆ వ్యక్తిని, ఆ సేవకుడిని మనం పూజించడం మొదలు పెట్టాం. అలాగనే మన క్రైస్తవ సమాజంలో కూడా కొన్ని అంతస్తులు ఉన్నాయి కదా. సువార్తికుడు అని, లేకపోతే పరిచారకుడు అనే చిన్న అంతస్తు నుంచి పరిచారకుడు కాస్త పెద్ద అయినాడు, పెద్ద కాస్త సేవకుడైనాడు, సేవకుడు కాస్త రెవరెండ్ అయినాడు, రెవరెండ్ కాస్త డాక్టర్ అయినాడు, డాక్టర్ కాస్త బిషప్ అయినాడు, బిషప్ కాస్త పోప్ అయినాడు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఇటువంటి ఎచ్చులు పెట్టుకుని ప్రియులారా, ఎచ్చుకుపోతున్నటువంటి వాడిని కింద వాళ్ళు పూజిస్తూ ఉంటే, ఒరే నేను మీలాంటి మనిషినే, మీరు నన్ను పూజించి మన సంఘాలలో ఉజ్జీవ బావుల్లో మట్టి మనం పోసుకోకూడదు, మేము మీలాంటి మనుషులమే, మాకున్న వరమను బట్టి ఏదో సేవ చేస్తున్నాం కానీ మీరు మమ్మల్ని పూజించొద్దు సుమా, మేము మీలాంటి నరులమే అనడం మనకు చేత కాలేదు. మన పితరులకు, మన ముందున్న తరాలకు చేత కాలేదు కనుక వ్యక్తి పూజ అనేటువంటి జింకమట్టిని తీసుకువచ్చి ఈ బావిల్లో పడేశారు ప్రియులారా. కానీ ఆది అపోస్తలులు దీనికి ఇసుమంత చోటు కూడా పెట్టలేదు, గాలిపీటల గ్యాప్ కూడా ఇవ్వలేదండి వాళ్ళు. చూపిస్తాను రండి ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయానికి రండి. శృంగారము అనబడిన దేవాలయంలో, మిత్రులారా వినండి, శృంగారము అనబడినటువంటి ఆ దేవాలయంలో పుట్టుకొనించే కుంటివాడు ఉన్నాడు. పేతురు అలాగనే యోహానుల చేత వాడు స్వస్థత నొందాడు. ఆ శృంగారం అనబడ్డ దేవాలయం దగ్గర ప్రజలందరూ భలే విస్మయం ఉంది, పరవశులైపోయారు. ఎట్లరా బాబు, వీడు ఎప్పటి నుంచి మేము చూస్తున్నాం, వీడు భిక్షమెత్తుకునేవాడు, వీడు కుంటివాడు, ఇప్పుడు పరిగెత్తుకుంటూ మందిరానికి ఎట్లా పోతున్నాడు వీడు, భలే భలే ఆశ్చర్యంగా ఉంది అందరికీ. ఆ సమయంలో వినండి, పేతురు యోహానులు అక్కడే ఉన్నారు. జనమంతా కూడా వాళ్ళు ఇరువురు వైపు చూస్తుంటే, ఆ రోజున పేతురు అన్నమాట చూడండి, చదువుతాను. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను, చూస్తున్నారా, మా భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చున్నట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అబ్రాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించారు. పిలాతు ఆయనకి విడుదల చేయ నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించారు అన్నారు. ఇందులో ప్రధానమైన మాట చూడండి, మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని. తర్వాత లైన్ చూడండి, మా సొంత శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను వీడికి మేము నడవడానికి మేము బలమిచ్చామా? మా వైపు చూస్తున్నారంటారా? ఏ వ్యక్తి అయితే మన మధ్య తిరిగాడో, ఏ వ్యక్తి అయితే అబ్రాము, ఇస్సాకు, యాకోబులు దేవుని కుమారుడో, వినండి, ఆ వ్యక్తి మన మధ్యకు వచ్చినప్పుడు మన పితరులు మన వారు నిరాకరించగా పిలాతు లాంటి అన్యుడు విడుదల కలిగిద్దామని ప్రయత్నం చేస్తే మీరు నిరాకరించి సిలువేమని చెప్పారే, మీరు ఆయన సిలువేయించారు, దేవుడు ఆయన లేపాడు, మేము దానికి సాక్షులమని వారి వైపు దృష్టి అందరిది పడుతుంటే వీళ్ళు ఆ దృష్టిని అలాగ తీసుకొచ్చి యేసు వైపు తిప్పేశారు. అది ఆనాటి అపోస్తలులు చేసినటువంటి పని. ఆది క్రైస్తవ సంఘం నేర్చుకున్న పని అది.
వారు వ్యక్తి పూజకు చోటు ఇవ్వలేదు. చూసారా, నేను ప్రార్థన చేస్తే వాడు లేచి నడిచాడు, నేను చెయ్యేసి ప్రార్థన చేస్తే గుడిలోనికి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, వాడు చీలమండలు కూడా బలం వచ్చేసింది, వాడు దిగ్గును లేచాడు, నడిచాడు, గొంతులేశాడు, దేవుని మహింపరిచాడు, స్తుతించాడు, దేవాలయంలోకి వెళ్ళాడు. అంతా మా శక్తి, మా భక్తి అని చెప్పలేదండి వాళ్ళు. ఇది మా వల్ల జరగలేదు సుమా, ఇది యేసు వల్ల జరిగింది. మీరు చూడగోరితే యేసుని చూడండి, మీరు నమ్మగోరితే యేసుని నమ్మండి, మీరు ఆశ్చర్యపడగోరితే యేసుని బట్టి ఆశ్చర్యపడండి, మమ్మల్ని బట్టి మీరు ఆశ్చర్యపడొద్దని వారి వరకు వచ్చిన ఆ వ్యక్తి పూజను కాస్త ప్రియులారా చక్కగా అట్లా తిప్పేశారు. ఈరోజు మనకు అదే చేతకాక వ్యక్తి పూజ అనే జగటమట్టిని తీసుకుని వచ్చి చక్కగా ఉజ్జీవ భావి అనబడిన మన సంఘాలలో దాన్ని పోసేశాం. ఇంకా చూపిస్తాను చూడండి ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయానికి రండి. పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. సందర్భం మీకు తెలుసు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం అనగానే కొర్నేలుకు ఒక ప్రత్యక్షత ఉంది, పేతురయ్య కూడా ప్రత్యక్షత ఉంది. ఆ దర్శనమును బట్టే పేతురు కొర్నేలు ఇంటికి వస్తే ఆ రోజు ఏం జరిగిందో చూడండి. 25వ వచనం, అపోస్తలుల కార్యాలు 10:25. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. అందుకు పేతురు అంటున్నాడు, నీవు లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండడం చూచాడట. మిత్రులారా, కనబడుతుందా? పాదాల మీద పడి అతను నమస్కరించబోతుంటే వినండి, అతను చేసే పూజను అందుకోవడానికి పేతురికి ఇసుమంత మనసు లేదని ఈ లేఖనాల వెలుగులో మనకు అర్థమైపోతుంది ప్రియులారా. అందుకే అన్నాను, సంఘము అనబడినటువంటి ఆ బావిలో కనబడవలసిన ఉజ్జీవం ఉండే నిమిత్తం వ్యక్తి పూజను మట్టి లోపల పడకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. కొంచెం వెనక్కి రండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయానికి రండి. పౌలు బర్నబాలు లుస్త్రకు వెళ్ళారు సేవ చేయడానికి. ప్రియులారా, అక్కడ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఏంటో తెలుసా? బలహీనమైన పాదాలు కలిగిన వాడు ఒకడు ఉంటే వానికి వీరు ఇరువురి ద్వారా దేవుడు స్వస్థపరిచినాడు. ఆ ఊరు వాళ్ళంతా కూడా పౌలు బర్నబాల పేర్లు మార్చేశారు. ఒక ఆయనకి బృహస్పతి అన్నారు, మరొక ఆయన ద్యుపతి అన్నారు. పేర్లు మార్చి పూలదండలు తెచ్చి పశువులు కూడా తెస్తున్నారు. బలిచ్చి వీళ్ళగా పూలదండలు వేసి ఈ దేవతల పేరుతో ఆరాధిద్దామనుకుంటే ఆ రోజున చూడండి ఏం చేశారో వీళ్ళు. 15వ వచనం చదువుతున్నాను. అపోస్తలుల కార్యాలు 14:15. అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేయిస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రాలను, వాటిలో ఉండి సమస్తాన్ని సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము అన్నారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఆలకించండి, ఈ మంచి మాట ఆలకించండి. ఆ రోజున వ్యక్తి పూజకు ఎక్కడ తావివ్వకుండా వారు జాగ్రత్త పడ్డారు. కానీ నేడు అదే వ్యక్తి పూజకు మనం తావిచ్చి ఈ ఉజ్జీవ భావిని, మన సంఘాలలో ఉండవలసిన జీవాన్ని అది కనబడనివ్వకుండా మన వ్యక్తి పూజ అనేటువంటి జగ్గమట్టిని మనం వేసి పూజ చేసుకుంటున్నాం. అయినా ఇప్పటికీ కళ్ళు తెరవడం లేదు మన వాళ్ళు. ఒక వ్యక్తి మనకు ప్రియమైన సేవకుడు అయితే అవ్వచ్చు, కానీ ప్రేమించు, అభిమానించు, గౌరవించు, సన్మానించు, కానీ పూజించొద్దు సుమా. ఏ రోజునైతే ఆ వ్యక్తి మీద పూజ వచ్చిందో వినండి, దేవుని కార్యాలకు మనమే అడ్డుబండలం అయిపోతాం. ఇది ఒక కారణం. రండి ప్రియులారా, నేను 5 సంగతులు చెబుతానన్నాను కదా. 2వ సంగతి ఏంటనంటే వినండి, వ్యాపారం, కమర్షియలైజేషన్. సంఘములో వినండి, ఉజ్జీవం అది హరించుకుపోవడానికి గల కారణం ఏంటనంటే వ్యాపారం అయిపోయింది. సేవను కాస్త వ్యాపారంగా చేసి పడేశారు. కానీ ఆది అపోస్తలులు అట్లా జరగడానికి వారెక్కడా తావివ్వలేదు ప్రియులారా. వారి మనసు వ్యాపారపు మనసు కాదు సేవలో. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను రండి. మళ్ళీ అపోస్తలుల కార్యాల 3వ అధ్యాయానికి రండి ప్రియులారా.
అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం దగ్గరకు వచ్చి చూస్తే 2వ అధ్యాయంలో స్థాపించబడిన సంఘములో అనేకులు ఉజ్జీవింపబడి వారు కలిగిన స్థిర చర ఆస్తులను అమ్మి ఆ డబ్బులను తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. ప్రియులారా, ఆ డబ్బు అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. పాదాల వరకు డబ్బులు వచ్చిన ఈ అపోస్తలుల్లో పేతురు, యోహాన్లు అపోస్తలులే కదా. వీళ్ళిద్దరూ శృంగారమైన దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు చూడండి ప్రియులారా, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. ఈ మంచి మాట ఇలా వ్రాసి ఉంది 3వ వచనం నుంచి. పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును, యోహాను వాడిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యొద్ద లక్ష్యముంచెను. అప్పుడు పేతురు అంటున్నాడు, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పాడట. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. అప్పటికున్న క్రైస్తవ విశ్వాసులందరూ కూడా వారు కలిగిన చరస్థిరాస్తులను అమ్మి అన్ని మీ పాదాల దగ్గర తెచ్చి పెడుతున్నారు కదా. ఆ పాదాల దగ్గరవి కాస్త మీ అంగి జోబులో వేసుకోలేదా? వినండి ప్రియులారా, ఇక్కడ పేతురు, యోహాన్లు అంటున్న మాట ఏంటో తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవు అంటున్నారంటే వీళ్ళు అబద్ధం చెప్తున్నారా? లేదు, సత్యమే మాట్లాడుతున్నారు. మరి అనేకులు కాళ్ళ వరకు తెచ్చిన డబ్బులు వారు అంగి జోబుల్లో ఉంచుకోలేదు అంటే ఇలా చెప్తాను వినండి. వారు కాళ్ళ వరకు వచ్చిన డబ్బులు కాళ్ళ కింద తొక్కేరే కానీ వారు జోబుల్లో నింపుకోలేదు. అందుకనే ఇప్పుడు వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర ఉన్నది ఒకటే యేసునామం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇంకొంచెం జ్ఞాపకం చేస్తాం. కొంచెం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయానికి రండి. గారడి వాడైన సీమోను పేతురు దగ్గరకు వచ్చి ఇట్లా అన్నాడు. 19వ వచనం చదువుతున్నాను. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం చూడండి 19వ వచనం. వారు ఎదుట ద్రవ్యము పెట్టి, డబ్బులు పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యండని అడిగాను. ప్రియులారా, ఇప్పుడు పేతురు, యోహాన్లకు భలే మంచి బేరం వచ్చింది. ఒరే బాబు, మేము ఎలా ప్రార్థన చేస్తుంటే ఆత్మ వచ్చినట్టుగా ఉందో, నువ్వు ప్రార్థన చేస్తూ కూడా ఆత్మ వచ్చేలాగా ఇలా చెయ్యి, అలా చేయాలి, జిమిక్కులు నేర్పించి ఆ డబ్బులు తీసుకుని మీరు జోబుల్లో పోసుకోవచ్చు. కానీ వాళ్ళకి సేవ అంటే అర్థమైంది, సేవ వ్యాపారం కాదని తెలుసుకున్నారు. మీరు అందుకే ఏమన్నారు చూడండి ప్రియులారా, 20వ వచనం చదువుతున్నాను. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమ సంపాదించుకుందున తలంచుకున్నందున నీ వెండి నీతో పాటు నశించును కాక. మాకు డబ్బులు ఇస్తావురా? డబ్బులిచ్చి దేవుని వరం కొందామనుకుంటావురా? ఈ దేవుణ్ణి ఏమైనా లంచగొండోడు అనుకుంటున్నావురా? నీ వెండి నీతో పాటు నశించును గాకని ఉన్నదున్నట్టుగా వాడు ముఖానికేసి మాట్లాడి, నువ్వు మారు మనసు పొందు, నువ్వు ఘోరమైన దుష్టత్వములు ఉన్నావు, నువ్వు దుర్నీతి బంధకాలు ఉన్నావు, మారేవా? సరే, లేకపోతే నీ జీవితమే ముగింపు అయిపోతుంది అన్నట్టుగా పరుషంగా వాక్యం చెప్పి వెళ్ళారు. కాళ్ళ వరకు వచ్చిన బేరాన్ని కాలుతో తన్నారు. పాదాల వరకు తెచ్చి పెట్టబడిన డబ్బును పాదాల కిందేసి తొక్కారు. కనుక వారికి సేవ అంటే వారికి అర్థమైంది ఏంటో తెలుసా? వీళ్ళని ఖర్చపడం అని అర్థమైంది కానీ కూర్చుకోవడం అని వాళ్ళకి అర్థం కాల. క్రైస్తవ సేవనగా వినండి, ఖర్చవ్వడమే తప్ప కూర్చుకోవడం కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని కొరింథీ సంఘముతో ఇట్లా చెప్పాడు. మీకు కొరకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక నేను చదువుతున్నాను మిత్రులారా, గమనించండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది. మీ కొరకు చదువుతున్నాను చూడండి. 15వ వచనం ఇలా ఉంది. చదువుతున్నాను 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను, నన్నును నేను వేయపరచుకుందును అన్నాడు. మీ ఆత్మల క్షేమం కొరకు, మీ ఆత్మల రక్షణ కొరకు నా దగ్గర ఉన్న పైసలన్నీ కూడా నేను ఖర్చు పెడతాను, అసలు నన్ను నేనే కరిగిపోతాను మీ కొరకు అన్నాడు. ప్రియులారా, ఈ తత్వం నేడు ఎందుకో కొదువైపోయింది. నేను మాట్లాడుతూ ఉంటే సేవకునగా మీరు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజున సేవ వ్యాపారం అంటే వ్యాపారమే జరుగుతుంది క్రైస్తవ్యంలో.
ఆ వ్యాపారానికి జేజేలు కొట్టేటువంటి వాళ్ళు మీ బోటి విశ్వాసులయ్యారు ప్రియులారా. కనుకనే ఈ రోజున క్రైస్తవ్యంలో వినండి, నూనె సీసాలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి సాధారణ నీళ్ళు అమ్ముకునే వరకు కూడా వ్యాపారస్తులు తయారయ్యారు. ఒకడేమో నూనె సీస అమ్ముతాడు, ఒకడేమో నీలబుడ్డి అమ్ముతాడు, ఒకడేమో హ్యాండ్ కర్చీఫ్ అమ్ముతాడు, ఒకడేమో యెరూషలేము నుంచి తెచ్చిన మట్టిని అమ్ముతాడు, మరి ఒకడేమో యెరూషలేము తీసుకొచ్చిన ఒలీవల కర్ర చెక్కను అమ్ముతాడు. ఒక దైవజనుడు పౌరుషంగా ఒక మాట అన్నాడు, ఇలా కొనుక్కోవడం మీకు అలవాటైతే వాడు వేసే యూరిన్ కూడా మీకు అమ్మేస్తాడు, తాగమని చెప్తాడు ఈ బోధకులు అన్నాడు. ఆయనకి ఎంత ఒళ్ళు మండిందో చెప్పండి. కానీ ఈ రోజున క్రైస్తవులకు చైతన్యం లేదు. దేవుని వాక్యం చదువుకొని మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకోక సేవా వ్యాపారమా? అలాగనే వినండి, మా బట్టి బోధకులను ప్రసంగికులుగా పిలిచారనుకోండి, మీ రేట్ ఎంత అండి అని అడుగుతున్నారు. నాకు బాధ అనిపిస్తున్న విషయం ఏంటో తెలుసా? వాళ్ళు అమాయకంగా అడిగారు కానీ సేవకులు ఏమైనా సంతలో పశువులా వీళ్ళకో రేటు ఉంది? 25,000 ఇస్తే కానీ రాడట ఈ సంతలో పశువుగాడు. ఈడు మళ్ళీ సేవకుడు అంట. మళ్ళీ ఒక ప్రసంగానికి 25,000 రూపాయలు కావాలా నీకు? ఏ వ్యాపారం చేస్తే వస్తుందండి గంటకి 25,000? లేకపోతే ఏ పని చేస్తే ఏ గవర్నమెంట్ వారు ఇస్తారు నీకు ఒక గంటకి 25,000? తీసుకోవడానికి ఒళ్ళు వనకదా నీకు? సరే, బోధకుల సంగతి అట్టి పెట్టండి. ఈ రోజున సేవను వ్యాపారంగా మార్చేటువంటి దొంగ బోధకులు మార్చారు కానీ దానికి సమ్మతించి మీరు సేవను వ్యాపారంగా చేసి వ్యాపారం అనేటువంటి ఇసుకను తీసుకుని వచ్చి ఉజ్జీవ బావిలో వేసి జీవం లేకుండా చేశారు మీరే. ఇంకా మన కళ్ళు తెరవకపోతే, ఇంకా మన పశ్చాత్తాపడకపోతే మన పిల్లలకు ఎండిపోయిన బావులే కనబడతాయి, జీవం లేని సంఘాలు కనబడతాయి, దప్పికను తీర్చలేని బావులు కనబడతాయి, సంతృప్తిని ఇవ్వలేని సంఘాలు కనబడతాయి, నిరాశ నిస్పృహే సంఘాల దగ్గర ఏలుబడి చేస్తుందనే విషయాన్ని మీరు దయతో గమనించాలి అని మీకు ప్రేమతో సహోదరునిగా మనవి చేస్తున్నాను. ఇది రెండో మాట. మూడో మాట చెప్తాను రండి ప్రియులారా. మూడో మాట, ఇది కూడా భయంకరమైన మట్టి. ఇదేమిటో తెలుసా ప్రియులారా? వినండి, ఇది శాఖాభేదాలు, డినామినేషనలైజేషన్. క్రైస్తవ్యాన్ని శాఖాభేదం చేశారు. దీనికి ప్రతి శాఖకు ఒక నాయకుడు ఉంటాడు. ప్రియులారా, ఈ సమస్య ఇవ్వండి ఇప్పుడుది కాదు, ఆదిలోనే వచ్చింది. కానీ ఆదిలో కొంతవరకు దాన్ని పోరాటం చేసి ఆపుకున్నారు. మనం పోరాటం చేసి ఆపుకోలేకపోయాము, దుష్టునికి అవకాశం ఇచ్చాము, శాఖాభేదాలు తెచ్చుకొని ప్రియులారా మనుషులమందరము ఒకే తండ్రిని పిలుస్తాము, ఒకే ప్రభు యొక్క ప్రభుత్వం కింద ఉంటాము, ఒకే ఆత్మను కలిగి ఉంటాము, ఒకే విశ్వాసం, ఒకే నిరీక్షణ అంటాము, ఒకే బాప్తిసం అంటాం. కానీ మనుషులు పక్కనే ఉంటాం. కానీ మన మనసులు మైలు దూరానికి వెళ్ళిపోయే కారణం, ఒక ఆయన అంటాడు, ఇది మనం చెప్పుకోవాల్సిన మాట ఏం కాదు, లేఖనాల్లోనే ఉందిలేండి, చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నాను చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చింది. మీలో ఒకడు నేను పౌలు వాడనంటున్నాడట, ఒకడేమో నేను అపుల్లో వాడనంటున్నాడట, మరి ఒకడు నేను కేఫా వాడనంటున్నాడట, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నాడట. ఇదే నేను చెప్పబోయే నా తాత్పర్యం. ఈ మాటలు అలానే ఉంచండి. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, ఇదే విషయాన్ని మాట్లాడుతూ చూడండి ఏమన్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను ప్రియులారా, చూడండి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపుల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపుల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతుంది. నేను నాటితిని, అపొల్లో నీరు పోశాడు, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనా ఏమీ లేదు. నాటిన నాలోనూ లేదు, నీళ్లు పోసిన అప్పుల్లోనూ లేదు, వృద్ధి కలగ చేసిన దేవునిలోనే సమస్తం ఉంది. అటువంటి దేవుణ్ణి ఆరాధించిన మాని మా ఆరాధికులయ్యారే, మాకు పార్టీలు కట్టారే. పౌలెవడు, అప్పుల్లో ఎవడు? మేము పరిచారకులం, ఆ విషయం మీరు మర్చిపోయారు.
మమ్మల్ని హీరోలు చేశారు. మేమైతే పరిచారకులం అనుకుంటున్నాం. క్రీస్తు సంగమునకు, క్రీస్తు సువార్తకు చివరికి మీకు కూడా మేము పరిచారకులమని మేమెచ్చుకుంటున్నాం. కానీ మీరు మాకు పార్టీలు కడతారా? మీరు మమ్మల్ని ముఠా నాయకులు చేస్తారా? మీరు ముఠా తగాదాతో పడతారా అని చెప్పి ప్రియులారా ఇంత స్పష్టంగా గద్దించి వినండి ప్రియులారా, శాఖా భేదములను బట్టి ఆనాడు ఆ ఉజ్జీవ బావిలో పడకుండా ఆపుకున్నారు ఆనాటి మన పితరులు. కానీ నేడు దాన్ని మనం పెంచి పోషిస్తున్నాం. ఎలా పెంచి పోషిస్తామో తెలుసా అండి? మేమెవరమో తెలుసా? జోడేనియన్ గ్రూప్ ఎల్ఈఎఫ్ అంటాడు ఒకడు. మేము మా వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము బ్రదర్ భక్సింగ్ గారు సావాసం, మేము మా నాయకుడు బ్రదర్ భక్సింగ్. వినండి ప్రియులారా, మేమెవరమో తెలుసా? మాకు మంగమూరు దేవదాసయ్య గారు మాకు పెద్ద అంటారు. వినండి ప్రియులారా, వీళ్ళు మనుషులా దేవుళ్ళా? వీళ్ళు వాళ్ళ పేరు పెట్టుకొని ప్రియులారా ముక్కలై చివరికి ప్రేమించుకోలేక అభిప్రాయ భేదాలు, సిద్ధాంతపూర్వకమైన తారతమ్యాలు ఇవన్నీ తెచ్చుకొని ఈ రోజున సంఘం అనే బావిలో జీవము లేకుండా మన్ను పోసేస్తున్నాము కదండి. కనీసం కళ్ళు తెరవకపోతే మన పిల్లల ఒడిలో మనం శాపాన్ని పోసిన దౌర్భాగ్యులమవుతామని నేను కొంచెం కటువుగా చెప్తున్నాను. వ్యక్తి పూజ, వ్యాపారం, శాఖాభేదం. 4వ సంగతి చెప్తాను రండి. 4వ సంగతి ఏమిటి అంటే వినండి, నిలిచి ఉండిపోవడం, స్టాగ్నేషన్. ఇది ఒక మట్టి, ఇదొక మన్ను. స్టాగ్నేషన్ అంటే ఏంటో తెలిసిన ప్రియులారా, నిలిచి ఉండిపోవడమే. క్రైస్తవ్యం నిలిచి ఉండేది కాదు. క్రైస్తవ్యం దేనితో పోల్చాడంటే దేవుడు నడకతో పోల్చాడు, అలాగనే పరుగుతో పోల్చాడు. మీరు చదవండి, పౌలు రాసిన పత్రికల్లో మీరు ఇలా నడవండి, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు నడుచుకోండి, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి, మీరు వెలుగు సంబంధులుగా నడుచుకోండి, మీరు జ్ఞానము గలవారుగా నడుచుకోండి, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఈ మాటలన్నీ ఏంటో తెలుసా? నిలకడ కాదండి, నడ్డం. అది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి తాత్పర్యం. నిలిచేవాడు స్టాగ్నేటెడ్, నడిచేవాడు వినండి కైనెటిక్, దూసుకుని పోయేవాడు. ఈరోజు క్రైస్తవ్యం అంటే నడిచి దూసుకుని పోవాలే కానీ అది స్టాగ్నేట్ అయిపోకూడదు. నేను తరచు అంటాను ఒక మాట, నిలిచే నీరు దగ్గర దుర్వాసన వస్తుంది, ప్రవహించే నీరు దగ్గర ఉల్లాసమే వస్తుంది. ఆనాటి మన పితరులు వారికి స్టాగ్నేషన్ జబ్బు వచ్చింది. కానీ ప్రియులారా దేవుడు శ్రమలు పంపిస్తే వారు చెదిరిపోయి చూడండి ఏం చేసుకుంటూ పోయారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం చదువుతున్నాను చూడండి, 8వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేశారు, ప్రలాపించారు. చూడండి 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారము చేసరి. దూసుకొని పోతున్నారు. శ్రమలు వచ్చాయని ఆగిపోలేదు, శ్రమలు వచ్చాయని మూలుకుంటూ కూర్చోలేదు, వాళ్ళు సాగిపోతున్నారు ప్రియులారా. వారు చెదరిపోయిన ప్రతి స్థలములో కూడా వారు దేవుని వాక్యమును ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరో సంగతి చూపిస్తాను చూడండి, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో 19వ వచనం చూస్తారా? అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 19వ వచనం, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫినేకే, కుప్రా, అంతియోకే ప్రదేశాలకు వచ్చారు. కుప్రీలు కొందరును, కురేనీలు కొందరును వారిలో ఉన్నారు. వీరు అంత్యోకుగా వచ్చి గ్రీసు దేశం వారితో అన్యులతో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించి సువార్త ప్రకటించి ప్రభు హస్తం వారికి తోడై ఉండను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చూస్తున్నారా? వీరు యూదులే చెదిరిపోయారు, మన యూదులకే సువార్త చెప్పాలేమనుకున్నారు. కానీ కురేనీలైన కొంతమంది యూదులు, కుప్రకు చెందిన కొంతమంది యూదులు అంత్యకు వస్తే గ్రీసు భాష మాట్లాడేటువంటి గ్రీసు దేశస్తులే కనబడితే వాళ్ళతో సువార్త పంచుకుంటే వాళ్ళు మారి ఒక గొప్ప సంఘం అయినారు. ఆ సంఘం పేరే అంతియోకే సంఘం. మీకు ఒక విడ్డూరమైన విషయం చెప్పనా? ఈ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి విదేశీ ప్రాంతానికి సువార్తకులు పంపిన సంఘం ఏందిరా అంటే అది అంత్యోక్య సంఘమే. ద ఫస్ట్ ఫారెన్ మిషనరీ బోర్డ్ ఎక్కడ తయారైందనంటే అది అంత్యోక్య సంఘంలోనే.
వాళ్ళే పౌలు బర్నబాల్ని విదేశాలకు పంపించారు సువార్త చేయడానికి. భూమి గంతాల వరకు సువార్త వెళ్ళిపోవడానికి ఈ సంఘం ఉపయోగపడింది. ఇంతకీ సంఘం ఎవర్రా బాబు వీళ్ళంటే గ్రీసు దేశస్తులు. ఎవర్రా వచ్చి వీళ్ళకి వాక్యం చెప్పారంటే కురేనీలు కుప్రేయులు. కురేనీలు కుప్రేయులు ఎక్కడి వరకు ఎట్లొచ్చినారు? వీళ్ళు చెదిరిపోయి వచ్చారు. ఎందుకు చెదిరిపోవలసి వచ్చిందంటే స్టెఫన్ విషయంలో శ్రమ వచ్చింది. చూస్తున్నారా? వారు సాగిపోయే వాళ్ళే కానీ వారు నిలిచిపోండిపోయే వాళ్ళ కాదు. ఈ రోజున దేవుని సంఘము సాగిపోవాలి. ఎక్కడ సంఘం లేదో, ఎక్కడ సేవ లేదో అక్కడ సాగిపోవాలే కానీ మనం ఒక స్థలంలో నిలకడగా ఉండి మనం స్టాగ్నేట్ అయిపోయి దుర్వాసన కొట్టుకుంటూ బతకడం అది దేవుని చిత్తం కాదు. ఈరోజు నిలిచిపోవడం అనే అనుభవమే ఇది భయంకరమైన మన్ను. దీనిని మన సంఘాల్లో పోసేసాము. అందుచేత ప్రియమైన స్నేహితులారా, ఉజ్జీవం అది హరించుకుపోయింది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మంచి మందిరం కట్టామా చాలు, అందులో 200 మంది మనుషులు వస్తున్నారా, ప్రభుకి స్తోత్రం. మరి కానుకలు గల్లా పెట్టి నిండుతుందా, మరి ప్రభుకి స్తోత్రం. వినండి, అయిపోయిందండి నా పని. అరే, ఆ ఒక్కదాని కొరకే ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నీ ద్వారా, నీ సంఘము ద్వారా ఏమి జరగాలని దేవుడు ఆశించాడో అది ఆలోచించక, దేవునికి లొంగక మనం స్టాగ్నేట్ అయిపోయి ఎక్కడైతే మనుషులు నిలిచిపోతారో సాగకుండా వాళ్ళ దగ్గర నాయకత్వం కొరకు కుమ్ములాటలు ఉంటాయి. వారికి వచ్చిన కానుకల కొరకు కుమ్ములాటలు ఉంటాయి. వారి మధ్య అనేకమైన భేదాలు, తారతమ్యాలు వచ్చి మనుషులు మొఖాలు చూసుకోలేని దుస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. మన్ను తవ్వండి, మళ్ళీ తీసేయండి. ఏ మన్ను అయితే పడిపోయిందో ఆ మన్ను మళ్ళీ తీసి మళ్ళీ బావులు తవ్వండి. మన పితరులు పెట్టిన ఆ తొలి పేర్లు ఇవ్వండి. ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిలపండి అని ఈ మొదటి రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా వినండి, వ్యక్తి పూజ, వ్యాపారము, మిత్రులారా ఆలకిస్తున్నారా? వ్యక్తి పూజ, వ్యాపారము, శాఖాభేదాలు, నిలిచి ఉండడం, ఇవన్నీ ఉజ్జీవ బావుల్లో మనం పోసుకున్న మన్ను. చివరి విషయం చెప్పి ముగిస్తాను. చివరి విషయం ఏంటో తెలుసా? కాంప్రమైజ్, రాజీ పడిపోవడం. రాజీ పడిపోయేటువంటి మన వాళ్ళు వినండి, లోకస్తులతో లోకంలో బతుకుతున్నాం కదండి, వాళ్ళు కూడా కలుపుకోపోతే ఎట్లా అండి? వాళ్ళతో మనము, మనతో వాళ్ళు అని వాళ్ళాచారాలు మనం కలుపుకుంటాము. వినండి ప్రియులారా, కలిపేసుకుని అందులో వాక్య సంబంధమైనటువంటి ప్రయోజనం ఏమి లేకపోయినా, దేవునికి మహిమొచ్చే విధానాలు ఏమి లేకపోయినా వాళ్ళని మనం కలిపేసుకోవాలి. వాళ్ళతో మనం సరదాగా ఉండాలి, మనతో వాళ్ళు సరదాగా ఉంటారు. ప్రియులారా, ఒక అనుభవం చెప్పి నేను ముగిస్తాను మిమ్మల్ని సవాలు చేయడానికి. రండి అందరూ కలిసి ఎజ్రా పుస్తకానికి వెళదాం. ఎజ్రా గ్రంథంలో జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వాన ఎజ్రా కూడా బయలుదేరి యెరూషలేములో మందిరం కట్టడానికి వచ్చాడు. మందిరం కట్టే పని వారు పూనుకుంటున్నారు. ప్రియులారా, అలాంటి గడియలో కొంతమంది వచ్చారు. వీళ్ళు వాస్తవానికి అష్షూరీయులు, కానీ ఎక్కడికి డిపోర్ట్ చేయబడ్డారు వాళ్ళు? యోధా దేశానికి డిపోర్ట్ ఇస్రాయల్ దేశానికి డిపోర్ట్ చేయబడ్డ వాళ్ళు యూదులతో కలిసి ఉండేటువంటి వాళ్ళ కాదు, వీళ్ళు సంకర జాతి ప్రజలు. కానీ వీళ్ళు వచ్చి చూడండి ఏమని అంటున్నారో వినండి. అప్పుడు దేవుని సేవకులు ఏమన్నారో కూడా చదువుతాను, మీకు బాగా అర్థమవుతుంది. ఎజ్రా గ్రంథం చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం ఇలా రాసింది. ఎజ్రా పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, ఎవరు చూడండి, ఎవరో చెప్తాను, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారం. ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హద్దోని యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులర్పించువారము, మేమును మీతో కలిసి కట్టేదమని. వీళ్ళు యూదులు కాదు. వినండి ప్రియులారా, వీళ్ళు అష్షూరు నుంచి వచ్చిన ప్రజలు. ఇక్కడ ఇస్రాయల్ దేశంలో సంకర జాతి ప్రజలు వీళ్ళు చడుగుతున్నారు, మేమును మీ దేవునికి గుడి కట్టే పనిలో మా చేతులు కూడా పెడతాం, పైసా పరకు వేడికి చన్నీళ్ళు అన్నట్టుగా మేము కూడా సహాయపడతాం, మేము కూడా మీ దేవునికే బల్లర్పిస్తుంటాం తెలుసా మీకు, మేము కూడా మీ దేవుడికే ప్రార్థన చేస్తుంటాం తెలుసా మీకు, మమ్మల్ని వచ్చి కలుపుకోండి, మనం కలిసి కడదాం అన్నారు. ఆ రోజున దైవజనులు చెప్పిన మాట చూడండి, 3వ వచనం. అందుకు జెరుబ్బాబెలును యెహోషువయు ఇశ్రాయేలు పెద్దలలో తక్కిన ప్రధానులను
చూడండి మాట, చూడండి, రాజీ లేని మాట చూడండి. మీరు మాతో కలిసి మా దేవునికి మందిరము కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరము కట్టుదమని వారితో చెప్పిరి. చూడండి ఈ మాట, మాతో మీకు నిమిత్తము లేదు. మీరు మాతో కలిసి మా దేవుని మందిరం కట్టడానికి మాతో మీకు నిమిత్తం లేదు. మీరెవరు, మేమెవరు? ఇది పరిశుద్ధమైన కార్యం. దేవుడు కోరేషుకు ప్రేరణ ఇచ్చాడు. కోరేషు నుంచి పిలుపు మాకు వచ్చింది. అక్కడి నుంచి వనరులేమో వచ్చాయి. ఆ వనరులు చాలకపోయినా దానితోనే చేసుకుంటాము. కానీ ఏమండి, మీ వనరులు మాకొద్దు, మీ సహాయం వద్దు, మీ చెమట అంతకంటే అక్కర్లేదు. ప్రియులారా, ఈ రోజున ఇటువంటి పౌరుషంగా వినండి మాట్లాడి జీవము గల దేవుని సంఘాన్ని, దేవుని పనిని అంత పవిత్రంగా కాపాడుకునే వినండి కాంప్రమైజ్ లేని భక్తి జీవితాలు నేటి క్రైస్తవ్యాలకు ఉన్నాయంటారా? చెప్పండి. మనకేమో రాజకీయ నాయకుల వినండి ప్రియుల రికమెండేషన్లు కావాలి. వినండి ప్రియులారా, లోకస్తులు ఇచ్చినటువంటి పైసాపరకా కూడా కావాలి. మళ్ళీ క్రిస్మస్ చేసుకోవడానికి మాకు డబ్బులు పంపించారండి అని డబ్బులు లోపలేసేసుకుంటాం. వినండి ప్రియులారా, మళ్ళీ మేము ఏ సెలబ్రేషన్ చేసినా కానీ వాళ్ళు అన్నిలైనా కానీ ఎలా పంపించారండి అంటుంటాం మనం. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు, అమ్మా మీరు డబ్బులు ఇవ్వడం మాకు దేవుని మీకు ఎంత ప్రేమ ఉందో అది మాకు అర్థమైంది, కానీ దేవుడి డబ్బులు ఆశించేవాడు కాదు, ఈ డబ్బులతో మాకు పెద్ద పని లేదు, కానీ మీ హృదయాన్ని ప్రభు కోరుతున్నాడమ్మా, మీరు దేవుని నమ్మండి అని ఈ మాటలు చెప్పం. అక్కడ సువార్త డబ్బులు తీసేసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు, వాళ్ళు మంచోళ్ళే. సమస్య అంతా ఏంటో తెలుసా? నువ్వు కాంప్రమైజ్ అవుతావు. ఈరోజు డబ్బులు తీసుకునే వాడివి, తర్వాత వాళ్ళు ఏదో దైవికంగా లేరు, ఒక తప్పు చేస్తున్నారు, వాళ్ళకి చెప్పవలసి వచ్చినప్పుడు వినండి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ నొప్పి వస్తుంది. అని మనకి ఎంత సహకరించిన వాళ్ళు, మనం అడగకుండానే డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మనకు భలే రికమెండేషన్ నిలబడిన వాళ్ళు, ఈరోజు వాళ్ళకి ఏ మాట అంటాం, వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళకే మాట చెప్తామని నీవుగానే నోరిచ్చిన దేవుని యొక్క మాటకు ఆ నోట్లోంచి వాక్యం చెప్పలే కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఈ రాజీ పడే తత్వం పెరిగిపోయే ప్రియులారా, ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక మర్యాదలు, వినండి లోకములున్న మాలిన్యం, లోకములున్న భ్రష్టత్వం అన్నీ మనం తెచ్చిపెట్టుకున్న కారణం చేత వినండి సంఘం అనే బావిలో ఆ ఉజ్జీవం ఎప్పుడో మూతలడిపోయింది. తవ్వండి. ఇస్సాకు అంటున్నాడు, మా నాన్నగారు బావులు తవ్వారు, దానికి పేర్లు పెట్టారు, కానీ ఫిలిస్తీన్లు దాంట్లో మన్ను వేసేశారు. నా వెనుక వచ్చిన తరానికి ఈ బావుల సంగతి తెలియాలి, మా నాన్నగారి సంగతి తెలియాలి, మా నాన్న దీవించిన నిజదేవుని గురించి నా పిల్లలు వినాలి, లేకపోతే దేవుని కానీ ఆ దేవుడు చేసిన కార్యాలు కానీ ఎరగని తరముగా నా పిల్లలు మిగిలిపోతారు గనక నేను మళ్ళీ తిరిగి తవ్వుతాననుకున్నాడు ఇస్సాకు. ఈ రోజున క్రైస్తవ పెద్దలు, క్రైస్తవ సేవకులు, సంఘములో పెద్దలు, పరిచారకులు, అయ్యో మా తరువాత వచ్చే తరానికి మేము ఒక ఆత్మ సంబంధమైన వారసత్వం మిగిల్చినట్లుగా మళ్ళీ మేము ఏమైతే మా ఉజ్జీవ బావుల్లో మన్ను మూతబడిపోయిందో ఆ మన్ను తవ్వేసుకుంటాము అనేటువంటి ఆలోచన లేకుండా, మిత్రులారా నేను నేరం మోపుతున్నాను అనుకోకండి, మన్ను పోయబడిన ఆ నీరు లేని బావి దగ్గర దప్పిక తెచ్చుకుందామని కూర్చుంటే నీకు ఎప్పటికీ దప్పిక తీరదు, నీకు సంతృప్తి రాదు, నువ్వు జీవాన్ని పొందలేవు. ఈ రాత్రి వేళ వాక్యం విన్న మీరు నేను లోతుగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆదిలో ఈ సంఘ పరిచర్యలో ఏ జీవమైతే కనబడిందో ఆ జీవం ఇప్పుడు కనబడలేదు అంటే ఏది మూతపడిందో, ఏవి పడిపోయినాయో, ఏ మన్ను పూడ్చిపోయిందో, లేక ఏ జిగట బట్టి పూడ్చుకుపోయిందో, నీరు లేకుండా చేసింది, తిరిగి తవ్వుకోవాలి అనే ప్రయత్నం చేయకపోతే వినండి ప్రియులారా, తరువాత వాళ్ళకి ఎంతో పెద్ద కీడు మిగిల్చిన వాళ్ళం అవుతాం. ఈ లాక్డౌన్ టైంలో దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఇళ్లల్లో ఉంచి తలుపులు ఎందుకేసి ఉంచాడో తెలుసా? లోతుగా మన జీవితాలు తవ్వుకొని ఎప్పటికైనా బాగుపడతామని. పాపం దేవుని ఎరగని వారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. దేవుని యొక్క వ్యక్తిత్వం మనసు అర్థం కాదు. ఈ దేవుని వల్ల వచ్చిందో, దెయ్యం వల్ల వచ్చిందో, చైనా వాడ వల్ల వచ్చిందో, అమెరికా వాడ వల్ల వచ్చిందో అలా మాట్లాడుకుంటూ వాళ్ళు కూర్చుంటారు. కానీ జీవము గల వాక్యం కలిగిన మనము పాపం చేసినప్పుడే దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడనే విషయం అర్థమైన మనం మన పాప జీవితాన్ని పగలగొట్టుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో తవ్వుకుందాం ప్రియులారా.
మన సంఘాలలో వ్యక్తి పూజ ఉందా, తీయండి ఆ మట్టి, ఆ పూడిక కొంచెం తీయండి, నీళ్ళు వస్తాయి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వ్యాపారం అయిపోయిందా మన పరిచర్య, తీయండి, పూడి కొంచెం తీయండి, మందులొచ్చి నీళ్ళు వస్తాయి, దప్పికలు తీరుతాయి. శాఖ భేదాలు వేసేసుకున్నామా, లేకపోతే నిలిచి ఉండిపోయి సాగలేకపోతున్నామా, లేక రాజీ పడే తత్వాలే తెచ్చుకున్నామా, ఏది ఏమైనా గాని మన బావులు, మన రక్షణాధారమైన బావులు, మన ఉజ్జీవ బావులు లోపల మన్ను పోసేసుకున్నాము. అబ్రాము బావులకు ఫిలిస్తీన్లు పోసారు కానీ మన రక్షణ బావులకు మనమే పోసేసుకున్నాము మట్టిని. కనీసం మనం తీసుకోకపోతే ఇక తీసేవాడు ఎవడు ఉండడు. మనం బాగు చేయకపోతే మన తరువాత బాగు చేసేవారు ఎవరు ఉండరు. కనుక యెహోవానైనను యెహోవా క్రియలైనను ఎరగని తరమొకటి పుట్టే ప్రమాదం మన వల్ల రాకుండా జాగ్రత్త పడదాం. ఈ బావులు కూర్చున్న సందేశం రేపు రాత్రి కూడా మళ్ళీ మనం వింటాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, మీ కొరకే ప్రార్థిస్తాను. ప్రేమపూర్ణుడమైన మా తండ్రి, మీరు మాకిచ్చిన నీ వాక్యం కొరకు మీకు కృతజ్ఞతలు. మేము ఎంత అజ్ఞానంలో, ఎంత అలసత్వంతో, ఎంత నిర్విచారంతో, ఎంత ఉదాసీన వైఖరితో మేము బ్రతుకుతున్నామో మాకు అర్థమవుతూ ఉండగా, మా రక్షణ బావులు, మా ఉజ్జీవ బావులు లోపల మన్ను పోసుకుని కూర్చున్నాము. దప్పికలు తీరడం లేదు, జీవం రావడం లేదు, తృప్తి రావడం లేదు. బావి మాత్రమే కనబడుతుంది కానీ నీళ్లు లేని బావుల్లాగా మేము తయారైనాము. ప్రభువా, మీరు కనికరించుము. మరోసారి ఉజ్జీవ జ్వాలను మాలో పుట్టించండి. కన్నీటితో పగిలిపోతూ హృదయాన్ని పగలగొట్టుకుంటూ నీ సన్నిధిలో బ్రతకడానికి కావలసిన కృపను అనుగ్రహించమని, మా ప్రియులను ఆ దిశగా నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.